ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్లోకి వచ్చారో వాళ్ళందరినీ బలవంతం చేయడం, లాక్కోవడం, పోవడం, పోలీసులు పెట్టడం, రకరకాలైనటువంటి చేసి స్టాస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని. మరలా మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్ అప్పుడు ఏదో ఆయన విజయం సాధించినట్టుగా, నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్ట అవుతుంది? వీళ్ళు ఏ విధంగా విజయం సాధించినట్టుగా అవుతారు? ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీకి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా? ఆ మంది దాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి కానుక, ఇది దొంగ కానుకలా? న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తున్నాం ఇది చేస్తామని కాదు. నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసురుతున్నా. మీరు మా ఛాలెంజ్ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్కి నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి. ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేయర్ని ఎన్నుకోండి. అది మీ గొప్పతనం అవుతుంది, అది మీ ప్రతిభ అవుతుంది, అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజలు అని చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే దానికి అవసరం వస్తే అప్పుడు మీకు మీసాలు మొలుస్తాయి, కాళ్ళు బలుస్తాయి.